ఈరోజు మన పాఠం అందరికీ ఒక దేవుడా, వ్యక్తికి ఒక దేవుడా? అందరికీ ఒకే దేవుడా, వ్యక్తికి ఒక దేవుడా అని మనం ఆలోచిద్దాం. పిల్లరా, మానవులు గాలిని చూశారు. అబ్బాయి ఇది భయంకరంగా ఉంది అనగా ఏం చేసిరు? గాలి కూడా ఒక దేవుడు అని పెట్టుకుంది. సూర్యుని చూశాడు, బగబగ మండిపోతుంది. అమ్మో, సూర్యుడు నక్షత్రం అని ఉన్నా కూడా సూర్యదేవుడు, సూర్య భగవానుడు అన్నారు. చంద్రుడిని చూసిరు, చల్లగా ఉన్నాడు, ఇంత వెలిగిస్తుంది కాబట్టి చంద్రుడు దేవుడు అన్నారు. సముద్రాన్ని అలలు పొంగుడు భయంకరంగా వచ్చినాయి మొత్తం, దాన్ని ఏమన్నారు? అమ్మో, సముద్రం కూడా దేవుడే. గంగమ్మ చెప్తారు కదా, అన్నిటికీ పేర్లు పెట్టుకోరు. గాలికి, నీరుకు, ఈ పంచభూతాలు అన్నీ ఏమవుతున్నాయి? దేవుడు. అగ్నిని చూసిరు, అగ్నిదేవుడు అన్నాడు. గాలిని చూసిరు, గాలి దేవుడు అన్నాడు. నీరుని చూసిరు, నీళ్ళ దేవుడు అన్నాడు. సముద్రుడు అంటారు కదా, సముద్రాన్ని చూసి సముద్రుడు అంటారు. ఇవన్నీ ఉన్నాయి, మీరు గమనించండి. ఈ అన్నింటి కలగజేసేది ఒక దేవుడు అంటే మాత్రం మనం చెప్పుకోడు. వ్యక్తి అందరికీ ఒకే దేవుడు, అందరు ఈ లోకానికి కావాల్సింది పంపించింది, సమస్తాన్ని కలగజేసిన దేవుని పక్కకు పెట్టి మనిషి ఏం చేసినంటే వ్యక్తికి ఒక దేవుని పెట్టుకుంది. వ్యక్తికి ఒక దేవుణ్ణి పూజిస్తున్నారు, అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. మరి వాళ్ళు ఏమన్నా సన్మార్గంలో నడిపిస్తున్నారా? వ్యక్తికి ఒక దేవుణ్ణి పెట్టుకున్నారు, ఓకే, మంచిది. ఆ దేవుణ్ణి మీతో మాట్లాడుతున్నారా? ఆ దేవుడు మీతో వచ్చి ముచ్చటిస్తున్నాడా? ఆ దేవుడు మీకు ఏమైనా మంచి చెడులు ఏమని చెప్పిండా? ఏమి లేదు. ఎండకు పోయి నిలబడండి, అది చిన్నపిల్లోడు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అని ఏమైనా చూస్తుందా? మబ్బేమైనా అడ్డం అవుతుందా? దానికి ఏమైనా జాలి, ప్రేమ, దయ ఉంటుందా? అవి ఏంటి? పంచభూతాలలో మనుషులకు రక్షణను, స్వాస్థ్యము పొందబోవు దేవుని కుమారులకు ఏం చేసిరు? పరిచారకులుగా చేయబడి, అంతే. అవి మన పనివారు. సూర్యుడు, చంద్రుడు, గాలి, నీరు, నింగి, ఈ అందరికి అన్నీ ఏంటి? మనకు పని చేస్తున్నాయి. పరిచారకులు, సేవకులైన ఆత్మలు, పరిచారకులు, అంతే తప్ప ఈ దేవుళ్ళు కారు. ఈ సత్యం మనిషికి తెలియలేకపోయింది. అందుకనే ఒక మంచి మాట అపోస్తుడైన పౌలు గారు చెప్తున్నాడు, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఒక మంచి మాట చెప్తున్నాడు. ఎందుకంటే మనుషులకు ఇంకా అజ్ఞానం అనేది రాను 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 విపరీతం అయిపోతుంది. మూఢనమ్మకాలకు వెళ్ళిపోతుంది తప్ప నిజమైన దేవుణ్ణి తెలుసుకోకపోవడం బాధాకరం. 6వ వచనంలో ఒక మంచిగా అందరికి అంటుండా, ఒక్కరికి అంటుండా? భూమి మీద అంటే తల్లి గర్భములో ఆకారాన్ని ధరించుకొని భూమి మీద 6 నేల మీద జీవిస్తున్న ప్రతి ఒక్కరూ మనుషులందరికీ ఏమైందట? మనుషులు కొందరికా అందరికా? ఇందులో కులం ఉందా? మా కులపల్ల దేవుడు అని ఉందా? మా కులానికి ఒక దేవుని కూడా పెట్టుకోరు జనాలు. కులం ఎక్కడదండి? తినే తిండికి లేదు కులం, పీల్చే గాలికి లేదు కులం, ఏ దానికి లేదు కులం. మనిషికి మాత్రమే కులం. కుల కూరల్లో చిక్కుకపోతున్నారు మొత్తం. మీరు గమనించారా? అందరికీ అంటుండు. ఇందులో ఏమైనా ఉన్నాయా? తేడా ఉందా? హిందువులని, ముస్లిమ్స్ అని, క్రిస్టియన్స్ అని, బౌద్ధులని, జైనులని ఏమన్నా ఉందా? మీరు గమనించండి. ఏమైనా ప్రత్యేకంగా ఉన్నదా వేరే కులపళ్ళు? మీరు గమనించండి. కులం లేదు, ఏం లేదండి. మతంలో ఒక మార్గము చూపించడానికి వచ్చిండు. మతంతో ఇదైపోతుంటే మనుషులందరినీ పరలోకపు తండ్రిని చూపించడానికి, బయలుపరచడానికి, తండ్రి ఎంత ఉన్నతంగా మనుషులను ప్రేమిస్తున్నాడో అని చూపించడానికి ఏం చేసిండు? యేసుక్రీస్తు సమస్త మానవాల్ని ప్రేమించిండు. ప్రేమించడమే కాదు, మనుషులందరి కోసం శిలువలో చనిపోయిండు. ఎందుకు? నిన్ను నన్ను మనుషులందరినీ బ్రతికించడానికి ఆయనే బలి కావాల్సి వచ్చింది. అందుకనే ఇక్కడ పౌలు గారు చక్కగా అర్థం చేసుకొని చెప్తున్న 6వ వచనంలో అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి, ఆత్మలకు తండ్రి అయిన దేవుడు. భౌతికంగా మనకు తల్లిదండ్రులు ఉన్నారు, తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నాడు. వాళ్ళ కలయిక వలనే మనము దేవునికి ప్రతిరూపాలుగా వాళ్ళను ప్రేమించి, మన తల్లిదండ్రులను ప్రేమించి మనల్ని ఈ లోకానికి తీసుకొచ్చింది. అవునా కాదా? మీరు గమనించండి ప్రియమైన దేవుని ప్రేరా. అందరికీ అని చెప్తున్నాడు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయనే అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి ఏముండట? వ్యాపించండి. మీరు గమనించండి. ఊర్లలాగే ఊరి గురించి చెప్తా. పెద్ద ట్రాన్స్ఫారం ఉంటుంది ఊరి అవతల. ఇప్పుడు ఊర్లలో పెడితే కదా, అంతకుముందు ఏంటంటే పెద్ద దూరంగా ట్రాన్స్ఫారం పెట్టేది. కరెంట్ అనేది ఆ ట్రాన్స్ఫారం నుంచి వెళ్ళి ఇది అయిపోయింది. సబ్ స్టేషన్ నుంచి ట్రాన్స్ఫారం
ట్రాన్స్ఫార్మర్ నుంచి ఊర్లోకి అందరికీ వచ్చేసేది మొత్తం. మీరు గమనించండి ప్రియమైన దేవుని పిల్లరా, అందరికీ పైగా ఉన్నాడు, పరలోకంలో ఎక్కడో ఉన్నాడు, ఆత్మలుగా మనం ఉన్నాం. వీధి దీపాలని అప్పుడు లేకుండే, మేము చిన్నగా ఉన్నప్పుడే తర్వాత పోలు నాటి నిమ్మలంగా అక్కడక్కడ బల్బులు పెట్టిరు. ఎప్పుడు అప్పుడు ఎంత ఉండే 2 గంటలు 3 గంటలు ఉంటే కరెంట్ మా ఎక్కువ 2-3 గంటల కంటే ఎక్కువ అసలు ఉండిపోయి. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి. అది గుడ్డిగా వచ్చే మోటార్ కాలిపోయి రకరకాలుగా ఉండే. ఇప్పుడున్నంత మంచి నాణ్యమైన కరెంటు, ఇప్పుడున్నంత మంచిగా అంటే పగలకు రాత్రికి తేడా లేని లైట్లలో జిగేళ్ళు మన లైట్లలో ఉండరు. అప్పుడు అన్నీ గుడ్డిగానే ఉంటాయి, దీపాలు పెట్టుకున్న బతికిన జీవితాలు. ఇప్పుడు పగటికి రాత్రికి తేడా ఉందా? మీరు గమనించండి. స్టేడియంలో ఇప్పుడు ఉప్పల్లిగూడ దగ్గర పెద్ద స్టేడియం ఉంది, క్రికెట్ స్టేడియం. అందులో మీరు గమనించండి, నైట్ పూటనే ఆడుతుంటారు. పట్ట గుండు సూది వేసినా కూడా కనిపించేంత వోల్టేజ్ లైటింగ్ మొత్తం పెట్టేసి పెద్ద ప్యానల్ పెట్టేసి ఆ లైట్లలో మీరు చూసారా? అంటే పగటికి రాత్రి తేడా లేకుండా ఉన్న జీవితాలు, ఇప్పుడున్న జీవితాలు మీరు గమనించండి. ఆ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడో ఉన్న ట్రాన్స్ఫార్మర్ అక్కడి నుంచి కరెంట్ వచ్చి అన్ని బల్బులన్నీ ఎలాగైతే వెలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, భూమి మీద మనం ఉన్నాం, కానీ ఆయన పరలోకంలో ఉన్నాడు. అందరిలోనికి చూడండి వ్యాపించి అంటున్నాడు. అంటే అందరికీ ఆత్మల తండ్రి అయిన దేవుడు. ఎందుకంటే ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఆయన ఒక బొమ్మ చేసే అవసరం లేదు, ఒక విగ్రహం చేసే అవసరం లేదు. ఆయన ఏమై ఉంటాడు? ఆయన ఆత్మ అయి ఉన్నాడు. అంటే సర్వము వ్యాపకుడై ఉన్నాడు. ఒక దగ్గర స్థిరంగా ఉండేది కాదు ఆత్మ అనేది. మీరు గమనించాలి, బొమ్మలో ఉంటే బొమ్మలో ఉండడు, ఏదో మందిరంలో కడితే మందిరంలో అసలు ఉండడు. ఎవరిలో ఉంటా అన్నాడు? మనిషి చూడండి, మందిరం కట్టేసి నువ్వు అక్కడ ఉండొద్దు, నువ్వు మందిరంలో ఉండాలి, నువ్వు దూరంగా ఉండాలి, మేము ఇక్కడ దూరంగా ఉంటాం అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు మనిషిలో? నేను మీలో ఉంటాను, మీలో వ్యాపిస్తాను. దేవుని మనసు, మీరు నా పిల్లలు, నేను మీ తండ్రిని, నేను మిమ్మల్ని నేను వదిలి ఉండలేను అంత ప్రేమగా రాయించాడు. మనుషులకు ఏది ఇష్టం? దేవుడి దగ్గర కొండ మీద కడతాం, ఆ కొండ మీద నువ్వు ఉండాలి, కొండ కింద మేము ఉండాలి. అంటే దేవుడు మనుషులతో ఉండాలని దేవుడు ఇష్టపడతాడు. కానీ మనుషులు ఏం చేస్తారు కన్నా, పాపంతో ఉండాలి, నేను దేవుడితో ఉండదు. అప్పుడప్పుడు ఉంటాను నేను దేవునితో, కానీ రెగ్యులర్గా మాత్రం దేవుడు నాతో ఉండడానికి లేదు, నేను ఆయనతో ఉండను. మనిషి ఏంటంటే నేను ఉండను, ఆయనతో ఉండలేను. కొండ మీద సందర్భం కూడా మీకు తెలిస్తే దేవుడు మాట్లాడుతూ ఊరినట్టు వీళ్ళందరూ చెవులు మూసుకుంటారు. నాయన నువ్వు మాట్లాడు, మేము ఆ మాట్లాడితే చచ్చిపోతాం, మేము బతకం. అంటే ఏంటి? పాపంలో ఉన్న వారికి భయంకరమైన ధ్వనులు వినపడతాయి. అదే మోసే పరిశుద్ధుడిగా ఉన్నాడు. మోసేకి ఎందుకు అట్లా వినబడలేదు? మీరు ఆలోచించిరా? మోసే ఎందుకు అంత భయంకరమైన ఉరుముల్లాగున్నాయి, శబ్దం ఉన్నది, అయ్యో మేము వినలేమని అన్నారు? మీరు గమనించండి, వీళ్ళే ఎందుకు అంటున్నారు అలా? మనిషికి ఏంటంటే నేను చెప్పినట్టు వినాలి దేవుడు, నేను ఏడ ఉండమంటే ఆడ ఉండాలి, నేను ఆ తాళం అయితే అలానే ఉండాలి అంటే ఒక బంధించేస్తుడు దేవుడు. మనిషికి ఉన్న స్వభావ లక్షణం ఏంటంటే దేవుడు నేను చెప్పినట్టు వినాలి, నేను అనుకున్నట్టు ఉండాలి. ఎందుకంటే మంత్రం చేయాలి. దాని మీద ఒక పద్యం కూడా ఉంటుంది, మీరు గమనించండి. మంత్రం ఆధీనంలో దేవుడు, ఆధీనంలో మనుషులు ఉంటే ఈ మంత్రం ఆధీనంలో దేవుడు. బ్రాహ్మణుల గురించి ఒకటి ఉంటుంది, అది మీరు గమనించండి. ఆయన మంత్రం అయితే కానీ ఆయన కాదాడు, అలాంటిది ఒకటి ఉంటుంది. ఇది ఎంతవరకు న్యాయం? నువ్వు పెట్టుకున్నావు, నేను బ్రాహ్మణుని, రెడ్డిని, నేను కమ్మను, నేను కాపును, నేను ఈయన్ని ఆయన నువ్వు పెట్టుకున్నావు. వాళ్ళకి ఎక్కువ ఉన్నదేమి, వీళ్ళకి తక్కువ ఉన్నదేముంది? ముఖం చూస్తే తెలియదండి. అందరికీ సేమ్ కులానికి అలాగనే, వీడు ఎలా పుడతాడో తల్లి గర్భం వచ్చాడు వాడు అలాగనే పుడతాడు. పుట్టుకలో ఏమైనా తేడా ఉందా? బతుకుట్లో తేడా ఉండొచ్చు కాక పుట్టుకలో ఏమైనా తేడా ఉందా? చచ్చిపోయినాక ఏమైనా తేడా ఉందా చెప్పండి? సావులో ఏమైనా తేడా ఉందా? పుట్టుకలో ఏమైనా ప్రత్యేక తేడా ఉందా? అందరూ అదే తల్లి గర్భం నుంచే పుడతారు. బతికే విధానంలో ఉంటుంది. వాడు బిల్డింగ్లో బతకొచ్చు, మనం గుడిసెలో బతకొచ్చు, అదేనా? ఈ 4 రోజుల జీవితంలో ఈ బ్రతికే ఈ జననం మరణం ఈ మధ్యనున్న జీవిత కాలంలోనే ఈ బ్రతుకుల్లోనే తారతమ్యాలు, హెచ్చు తగ్గులు అనేది ఉంది, అంతేనా కదా? చనిపోతే కోటేశ్వరమైనా కుటికిలేడైనా గదే మధ్యలో కలిసిపోవాలి, గదే మశానంలో పెట్టాలి. కాకపోతే ధనవంతున్నా ఎక్కువ కాస్ట్ పెట్టిలో పెడతా, 20,000 లేకపోతే 50,000 పెట్టిలో పెడతా, లేకపోతే గంధపు చెక్కల్లో కాల పెడతా, ఇటు తుమ్మ చెక్కల్లో ముళ్ళ కంపల్లో తాగ పెడతారు. ఇటువంటి గదే కదా బూడిదయ్యేది, అంతేనా? కామన్. సావు పుట్టుక కామనే. బతికే విధానంలోనే మనుషులు ఏర్పరచుకొని దాని సందర్భం కూడా మనకు తెలుసు. ఆదికాండంలో నిమ్రోద్ అని ఒకడు ఉంటాడు, ఆధిపత్య ధోరణి వారికి అక్కడి నుంచే వచ్చింది అదంతా. వాళ్ళు లేకపోయినా కూడా వారి వారసులుగా ఇంకా భూమి మీద
ఉన్నారు. నెఫీలీలు అనే సంతతి, అలాంటి గుణాలు కలిగిన వాళ్ళు, నిమ్రోద్ అనేవాళ్ళు, ఆధిపత్య ధోరణి, అధికారం చెలాయించడం, ఎదుటి మనిషిని తొక్కేయడం, ఇలాంటి గుణము, ఇలాంటి భయంకరమైనది, ఇలాంటి క్యారెక్టర్ కలిగింది ఎవరికైనా మనుషులకు కలిగించి వాళ్ళలో పెట్టేసి హెచ్చుతగ్గులు ఏర్పరిచిన దుష్టుడే. సమానంగా ప్రేమించడం కానీ, సమానంగా చూడడం కానీ మనుషులకు అందరికీ ఉంటుంది. కానీ గర్విష్ఠులుగా మార్చింది మాత్రం దుష్టుడే. ఒక మనిషికి ఎదుటి మనిషిని తొక్కేసి నేను ఎదగాలన్న దుర్బుద్ధి పుట్టించేది కూడా ఎవరు? దుష్టుడే. మనుషులకు ఏంటి ఇలాంటి బుద్ధులు లేవండి. పుట్టినప్పుడు ఉంటుంది ఆ పాపం. పుట్టినప్పుడు చిన్నపిల్లలు అప్పుడు అని తొక్కేయాలి, నేను ఉండాలి అంటారా, కొట్టుకుంటారో తిట్టుకుంటారో, వాళ్ళకి ఏమి ఉండదు. మీరు గమనించండి, పుట్టినాక ఒక 5 నిమిషాలకు 6 నిమిషాలు వానికి వాడు ఏ కులంలో పుట్టినో చెప్తారు. పుట్టుకతోనే వస్తుంది దానికి. ఇక పుట్టిన తర్వాత ఒక 5-10 నిమిషాలు అయిన తర్వాత మీరు ఏం కులం ఏం కదా, అప్పటి నుంచి కులం అప్లై అవుతుంది. ఇక ఆడు చచ్చేదాకా కులం పోదు. ఇక నువ్వు ఏ కులంలో పుట్టినావు ఏం కదంటే గవర్నమెంట్ కూడా అక్కడనే రాస్తుంది. అసలు కులం అనేవి ఉండొద్దు. అసలు ఈ రిజర్వేషన్లు, ఈ కులాలు బిలాలు లేకుండా తీసేస్తే బెస్ట్. అసలు నిమ్మలంగా ఉంటుంది. పరువు వచ్చేయాలని ఆ కులం కూడా ఆమెను ప్రేమించిన వాడు కానీ చంపేయండి, నిన్ను చంపలేదండి అంటే మనుషులకు సత్యం తెలియకుండా ఒకరిని చంపుకునేటట్టుగా నరమేధం జరిగించు దుష్టుడు. తెలుసా? వీన్ని పసిగట్టింది ఎవరు? ఓన్లీ దైవ గ్రంథమైన ఏకైక గ్రంథము, దైవ గ్రంథం చదివితేనే దేవుడేంటి, దేవునికున్న క్యారెక్టర్ ఏంటి, దేవునికున్న ప్రేమ ఏంటి, దేవునికున్న కరుణ వాత్సల్యం ఏంటి, ఈ మనుషులందరూ ఎవరు ఏందనేది ఎవరు తెలుస్తుందండి? కేవలం దైవ గ్రంథమైన బైబిల్ను చదివిన వారు మాత్రమే తెలుస్తుంది. కానీ మిగతా వారికి ఒకరికి తెలియదు. ఎందుకంటే మిగతా వారికి ఒకరికి ఏ దాంట్లో లేదు ఇలాంటిది ఇంత పర్టికులర్గా ఇంత మంచిగా. మిగతా వాళ్ళు ఏమన్నా రే నువ్వు మనిషివి, నువ్వు పాపివి, నీ దేవుని అని చెప్పుకోరు. కానీ నేనేమంటారు, నేను తండ్రిని, మీరు నా భూమి మీద ఒకే ఒక గ్రంథం ఖచ్చితంగా చెప్పగలుగుతా, నేను తండ్రిని, మీరు నా పిల్లలు, నేను పరిశుద్ధులను, మీరు పరిశుద్ధులుగా ఉండాలని చెప్పింది ఏకైక గ్రంథం బైబిల్ మాత్రమే. భూమి మీద గ్రంథాలు ఎన్నో రాయబడవచ్చు, మత గ్రంథాలు పిలువబడుతున్నాయి. కానీ అందులో మారణహోమం సృష్టించుకుంటారు, తారతమ్యాలు ఉన్నాయి. నువ్వు శూద్రుడవు రా, నువ్వు వైశ్యుడవు రా, నువ్వు క్షత్రుడు రా, నువ్వు బ్రాహ్మణుడు రా, నువ్వు వైశ్యుడు, ఇవన్నీ పనికిమాలే. ఈ చెత్త వర్ణ వ్యవస్థ మొత్తం పెట్టింది వేరే దాంట్లో. కానీ మనం చదువుతున్న జీవ గ్రంథం, మన బ్రతుకు పుస్తకం, మానవాళి బ్రతుకు పుస్తకంలో ఏముంది ఎరికేనా? మీరందరూ ఎవరికైనా నా పిల్లలు, నేను ఎవరు ఎరికైనా మీ తండ్రిని, మీకు నాకున్న బంధమైంది ఎరికైనా నేను అందరికీ మీ తండ్రిని అయితే మీరందరూ నాకు పిల్లలు. మీ అందరికీ పైగా ఉన్నవాడను, మీ అందరిలో నేను వ్యాపించేవాడను, నేను ఎవరికి దూరముగా ఉండువాడను కాను అని దేవుడు చెప్తే మనుషులు ఏమంటారు? లేదు బాబు, నువ్వు ఆ కొండ మీద ఉండు, నీకు అక్కడ ఒకటి వేస్తాం, ఒక మందిరం, గొప్ప మందిరం కడతాం, నువ్వు అందులో ఉండాలి, మేము ఇందులో ఉంటాం అని. చూడండి ఏమైపోయిందో. మనుషుల్లో పుట్టిన దురాలోచనలకు, దుర్బుద్ధికి ఒక రూపాన్ని ఇచ్చేసి మొత్తం దేవునికి కూడా ఒక రూపాన్ని ఇచ్చి, ఇగో ఇలా ఉంటాడు దేవుడు అంటే. అన్నింటిలో చూపించారు. పందిలో చూపించారు దేవుణ్ణి, ఎద్దులో చూపించారు దేవుణ్ణి, కుక్కలో చూపించారు దేవుణ్ణి, ఏ జంతువులలో చూపించలేదండి దేవుణ్ణి. అవి మూగజీవులు అండి, గైట్లలో చూపిస్తారండి దేవుణ్ణి. అందుకే అందరికీ ఒకే దేవుడా, వ్యక్తికి ఒక దేవుడా అని మీరు గమనించండి. ఎవరైనా ప్రశ్నించండి, ఎంతమంది అండి దేవుళ్ళు ఏంటి అంటే అందరు దేవుడు ఒక్కడే అంటారు. మనకి ఇవన్నీ ఎందుకు? ప్రతి దాంట్లో మీరు గమనించండి, ఒక హిందువుని అడిగితే దేవుడు ఒక్కడే అంటారు, ఒక ముస్లిమ్స్ అడిగితే దేవుడు ఒక్కడే అంటారు, బౌద్ధులను అడిగితే వాళ్ళు దేవుడు ఒక్కడే అంటారు, చైనీయులను అడిగితే వాళ్ళు కూడా దేవుడు ఒక్కడే అంటారు. ఆ ఒక్క దేవుడు ఎవరని పరిశీలించలేకపోతున్నారు. ఆ ఒక్క దేవుడు ఎవరని పరిశీలించి తెలుసుకోలేకపోతున్నారు. మీరు గమనించండి, తెలుసుకోవడానికే మనకి ఈ జీవితాన్ని ఇచ్చిండు, తెలుసుకోవడానికే ఈ సంవత్సరం దయా కిరీటము నీకు ఇచ్చిండు. నువ్వు తెలుసుకోవాలి, నేనేంటి, నీ బ్రతుకు జీవితం ఏంటి, నీ జీవిత పరమార్థం ఏంటి నాయనా, నువ్వు తెలుసుకొని బ్రతకాలి. నీ అనాలోచనగా నువ్వు రాలే, నువ్వు తల్లిదండ్రులు అనుకుంటే నువ్వు రాలే, అనాలోచనగా ఈ భూమి మీదకి నువ్వు రాలే. నా సంకల్పం, నా ఉద్దేశం, నీ పట్ల నాకున్న ప్రేమ, నా ప్రేమకు రుజువే నీ తల్లి గర్భములో నేను పిండమనై ఉండగా నా కళ్ళు చూసుకునే అరిచేతిలో చెక్కుకొని ఒక రూపాన్ని ఇచ్చి ఈ లోకానికి నిన్ను తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తండ్రిని నువ్వు మర్చిపోతేలా? తెలుసుకో అని దేవుడు చెప్పినా మనిషి ఏమంటాడు? లేదండి, మా దేవుడు మాకే, మీ దేవుడు మీకే. మరి మీ దేవుడు అంటే కొట్టుకు చచ్చిపోతాడు తెలుసా? గాలికి ఒక దేవుడు అయితే, సూర్యుడు ఒక దేవుడు అయితే, మా కులానికే నేను సూర్యుని వెలిగింపజేస్తా, మా కులం కానీ వర్షం కురిపిస్తా,
ఎంత గొడవలు అయితే చెప్పండి. ఒక దేవుడు ఉన్న కనుక సృష్టిలో ఇంత క్రమం ఉంది. అదే 10 మంది పెత్తనం ఉంటే సూర్యుడు ఇవాళ పోవాలంటే సూర్యుడు ఇవాళ ఆగిపో అని మాట వింటావు, నా మాట విను అంటారా లేదా? ఎంత గొడవలు అవుతాయి, ఎంత బాధలు అవుతాయి. ఇప్పటికే రాజకీయ పార్టీలు వచ్చే పెంట చేస్తున్నారు మొత్తం. ఒకరి మాట ఒకరు వింటలేరు. అవునా? అధికార పక్షము ప్రతిపక్షం అని రకరకాలుగా కొట్టుకుసత్తున్నారు. ఈ ప్రకృతి ఇంత క్రమంగా ఇంత క్రమబద్ధీకరణగా ఉన్నదంటే దీని వెనకమారలో ఉన్నది ఒకే దేవుడు ఉన్నాడు. ఒకే దేవుడు కనుక ఇంత బాగుంది. అదే నువ్వు అనుకుంటున్నట్టు కొంతమంది ఎక్కువ ఇవన్నీ ఉంటే ఏమైపోవాలి, ఇంత క్రమంగా నడుస్తుందంటారా? ఎందుకు ఆలోచించలేకపోతున్నారు మనుషులు? ఎందుకు ఆ దైవ జ్ఞానంలోకి వెళ్ళలేకపోతున్నారు అంటే దుష్టుడు ప్రతి మనిషి మనోనేత్రములు మూసేసిండు. దేవుణ్ణి చూడలేకపోతున్నారు. శరీర సంబంధమైన ఆచారాలకు ఇచ్చిన విలువ దేవుని ఆజ్ఞలకు లేకుండా చేసింది. అందుకని అందరికీ పైగా ఉండి నేను అందరిలో వ్యాపించేవాడు, నేను ఎవరికి దూరముగా ఉండువాడని కాను అని ఆయన చెప్పుకుంటుంటే మనుషులు దానికి వేరువేరుగా పద్ధతులుగా దేవుని కొలుస్తున్నారు. కానీ కొలిచేది ఆయన ఒక్కడే. ఎందుకంటే సూర్యుని కలగజేసింది ఆయనే, చంద్రుని కలగజేసింది ఆయనే, ఆకాశమును కలగజేసింది ఆయనే, భూమిని కలగజేసింది ఆయనే, చెట్లను, విత్తనములు, వృక్షములను, పక్షులను, జంతువులను, సమస్త సకల కోటి జీవరాశులను మాట ద్వారా కలగజేసిన దేవుడు అని చెప్పలేకపోతున్నారు మనసు. చెట్టును కూడా దేవుడు అంటారు తెలుసా? చెట్టును కూడా దేవుడే అంటారు. ఎందులో చూడలేకపోతున్నాడు దేవుడు? అది భక్తి అనుకుంటాడు. మరి దీని ఏమన్నాడు? నేను ప్రకృతిని పూజిస్తున్నా కాబట్టి నేనే గొప్ప భక్తుడిని. ఒరే బాబు, సేవకునికి దండం పెడతారా? అవన్నీ సేవకులండి. నువ్వు రాజువు, నువ్వు దేవుని కుమారుడవు, నువ్వు రారాజువు, ప్రకృతికి ఏలికను కానీ ఆయన చేస్తే వీడేమంటాడు? నేను సాగిల పడతా, దండం పెడతా, పొరుదండాలు పెడతా అని ప్రకృతిని పూజిస్తున్నాడు. ఇదంతవరకు రైట్ అండి? ఇప్పుడు ఎమ్మెల్యే ఉందనుకోండి, ఎమ్మెల్యే పోయి కాడ్రాయి పోయి దండం పెడతారా? ఓట్లేసి దాకను ఆయన దండం పెడతారు అందరి దగ్గరికి వచ్చి. ఓట్లేసినాక మనం ఏం చేయాలి? ఆయనకు దండం పెట్టకపోతే ఏమంటారు? నా పదవికైనా ఖచ్చితంగా గౌరవించలేదు, రెస్పెక్ట్ చేయలేదు, ఈయన సంగతి ఏందో ఈయన తీయాలరా బాబు అనుకుంటారు ఖచ్చితంగా. అది మర్యాద అంటారు. మీరు గమనించండి, ఈ ప్రకృతి మనల్ని గౌరవిస్తుంది, మనల్ని ప్రేమిస్తుంది. ఎందుకెరిగినా మనం దేవుని పిల్లలం. ఎందుకంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు మిగులు ఆశతో తేరు చూస్తూ కనిపెట్టుతుంది. సృష్టి అంతా ఏందట? సృష్టి అంతా ఏంటిది? మనకు సేవకులు. అందుకనే అది సృష్టి ఏం మాట్లాడుతుందా? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు అని చూడు ఏమంటుందో ఒక మాట చూడండి. ఎందుకంటే ప్రతిదీ మనకు బైబిలే ఎవిడెన్స్ కనుక బైబిల్లోనే చూసుకుందాం. 8వ అధ్యాయం 19వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం చూడండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్నది. మీరు గమనించండి, కనిపెడుతుందట. సృష్టి ఏం కనిపెడుతుంది? అమ్మో, దేవుని పిల్లలు ఎక్కడ ఆయన గురించి మాట్లాడతారు, ఎక్కడ ఆయన గురించి బతుకుతున్నారు, ఎక్కడ ఉంది? కనిపెడుతుంది. సృష్టి తేరు చూస్తుంది. మొత్తం సృష్టి యావత్తు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు, ఈ భూమి మీద ప్రతిదీ ఏం చూస్తుందట? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. మీరు గమనించండి, మిగుల ఆశట. ఎక్కడ దేవుని పిల్లలు ఉండరు, ఎక్కడ సంభాషిస్తున్నారు, ఎక్కడ మా యజమానులు, ఎక్కడ దేవుని కుమారులు ఎక్కడ ఉన్నారని అది చూస్తుంటే మనోళ్ళు ఏం చేస్తున్నారు? దండం పెడుతున్నారు. ఎవరు కావాలని అండి? సృష్టి ఏం కోరుకుంటుంది? దేవుని కుమారుడుగా బతకాల వాళ్ళు, నేను దాసిగా ఉంటాను, వీళ్ళందరూ రారాజులుగా ఉండాలి. దేవుని కుమారులని సృష్టి గుర్తించింది. కానీ మనిషి ఏం గుర్తించు? నేను పాపిని, నేను ఈగను, దోమను, పురుగును, పేడను, ధూళిని, దుమ్మును. సృష్టి ఏం స్టేట్మెంట్ ఇస్తుంది? సృష్టి అనేది ఏం స్టేట్మెంట్ ఇస్తుంది మనుషుల గురించి? ఏం గుర్తించింది? అమ్మో, దేవుని కుమారులు అని సృష్టి చెప్తుందండి. సృష్టి యావత్తు మిగులు ఆశతో తేరు చూస్తూ దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగులు ఆశతో ఎదురు చూస్తుంది. తేరు చూస్తూ కనిపెట్టుతుందని కనిపెడుతుందట. ఏమని చెప్తున్నాండి? కనిపెట్టుచున్నది అంటారా? అదే అంటారు కదా, మేము ఇంకా ఉంటలేమండి, ఊరెళ్తున్నాము,
మా పిల్లల్ని ఒకసారి కనిపెట్టండి. పెద్దవాళ్ళని ఒకసారి మా పెద్దవాళ్ళకి ఒక కట్ట కనిపెట్టండి. మన భాషనే, మన వాడిక భాషలనే దేవుడు రాయించిండు. ఇంకా ఇంతకంటే గొప్పగా వాళ్ళు రాయించారో వారు చెప్పరు కూడా. ఏమంటాడు? కనిపెడుతుంది అంటే మన కంటికి కనిపాపలాగా ప్రకృతి కాపాడుతుంది. ఏ తెగుళ్ళ నుంచి వెళ్ళి ఎండ దెబ్బ, వడదెబ్బ ఇవన్నీ తాకకుండా నిన్ను కాపాడుతుంది. ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఖచ్చితంగా నిన్ను కాపాడుతుంది. చుట్టిలో నా ప్రాణం తప్పించిండే బాబు, ఇట్లా అయిపోతుంది అమ్మో, ఇంత ప్రమాదం తప్పిపోయిందని ఒక్కసారి ఆగిపోతాం మనం. అంటే ఏం చేస్తుంది? కనిపెడుతుంది. దేవదూతల అంటే దేవుని కుమారులపై దేవదూతల భద్రతా వ్యవస్థ అని ఇంతకుముందు ఒకసారి పాత పాఠం ఒకసారి మాట్లాడినా. దేవుని కుమారులపై దేవదూతల భద్రతా వ్యవస్థ అని ఒక పాఠం మాట్లాడినా. మీరు గమనించండి ప్రియమైన దేవునిపై అనుక్షణం మనల్ని కాపాడుతూనే ఉంటాయి. దేవదూతలు అన్నీ ఏంటి? మనకు సేవకులైన ఆత్మలు. అవి మనకు పరిచర్య చేయడానికి వచ్చినాయి. అవి దేవుళ్ళు కావు. మనం దేవుని పిల్లలం. అందుకనే క్లియర్గా చెప్తూ చూడండి. 18వ వచనంలో ఏముంటుందంటే, మన ఎలా ప్రత్యక్షం కాబోవు ఆ మహిమ ఎదుట ఇప్పటి కాలము ఎన్న తగినవి కావని ఎంచుకొనిచున్నాము అని చెప్తూ, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళని నువ్వు బాధపడుతున్నావా? అసలు నువ్వు ఎంత గొప్పోడువో తెలుసా? అపోస్తలుడైన పౌలు చెప్తుండు, నువ్వెంత గొప్పోడువో తెలుసా? సృష్టి కూడా మన గురించి ఎదురు చూస్తుంటుంది. సృష్టి కూడా కనిపెడుతున్నది. నువ్వు కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులను నువ్వు బాధపడుతున్నావా? ఎంతకాలం ఈ కాలపు ఈ శ్రమలు ఎన్న తగినవి కానే కాదు. 60 ఏళ్ళ, 70 ఏళ్ళ, ఎన్నేళ్ళు అసలు ఈ శ్రమలకు నువ్వు కృంగిపోకు. అవమానాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. అన్నిటికీ ఏముంది చిన్నయే, అన్నిటి అధిగమించేటట్టుగా నువ్వు ఎవరు వెతికినా ఓదార్పు మాట చెప్తుండు. ఇన్ని ఉన్నాయి కదా, శ్రమలలో ఓదార్పు, శ్రమలలో నెమ్మది కలగజేసి, అబ్బా నేను ఇంత గొప్పనా మేము అనుకున్నట్టు లేదండి. ఆ మాట చదవండి, మళ్ళా చదవండి. మన ఎడలకు ప్రత్యక్షం కాబోవు ఆ మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాము అని చెప్తూ ఇక చూడు ఏమంటుండో, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరుచూచు కనిపెట్టుచున్నది. మిగుల ఆశతో. నువ్వు ఎంత గొప్పోడు దొరికినా సృష్టిని చూస్తుంది నిన్ను. నువ్వు దేవుని కుమారుడవు. దేవుడు నీ కోసం సృష్టించింది సృష్టి. మొక్కలు నీ కోసము, చెట్లు నీ కోసము, పంట నీ కోసము, సూర్యుడు నీ కోసము, ఆకాశం నీ కోసము, భూమి నీ కోసము. ఇందులో ప్రతిదీ నీ కోసమే. ప్రకృతిలో ఉన్న అణువు నీ కోసమే దేవుడు చేశాడు. నువ్వు ఒకనొక దినంలో నువ్వు ఒక మహిమ ఉంటుందయ్యా. ఆ మహిమ ఎదుట నువ్వు ఉంటావు. అంటే దేవుని పిల్లలుగా ఒకనొక దినాన మనం ఉంటాము అని ఖచ్చితంగా ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు రోమాలో ఉన్న బిడ్డలను ఓదారుస్తూ చక్కని విషయాలు చెప్తున్నాడు. అందుకనే వ్యక్తికి ఒక దేవుడా, అందరికి ఒక దేవుడా, వ్యక్తికి ఒక దేవుడా అంటే అందరికీ ఒకే దేవుడు అని యోబు గ్రంథంలో కూడా ఒక మంచి మాట చూడండి. ఈ ప్రకృతి ఎలా చేసిండు ఏం కథ అని మనకు అక్కడ చెప్తాడు. యోబు గ్రంథం 37వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. 37:12 వచనంలో 12-13 వచనాలు కలిసి ఉంటాయండి. చూడండి, ఆయన వలన నడిపింపబడినవై. చూడండి, నరులు అంటే అందరా కొందరా? నరులు అంటే అందరా కొందరా అండి? అందరేట. నరులకు నివాస యోగ్యమైనది భూగోళం. భూమి మీదనే ప్రాణవాయువు పీల్చుకునేది ఉంది. అంతరిక్షంలో కూడా ఎక్కడికి పోయినా, ఏ సూర్యుడి మీద కానీ, చంద్రుడి మీద కానీ, ఏ గ్రహం కానీ, కుజుడు, 11 నక్షత్రాలు చాలా పేర్లు ఉన్నాయి కదా, మొత్తం 9 ఉంటాయి గ్రహాలు. ఏ గ్రహంలో కూడా ప్రాణవాయువు లేదు, నివసించే నరుడికి నివాస యోగ్యమైనది లేదు. చంద్రుడికి పోతురు కదా, ఏం వేసుకొని పోతురండి? గాలిలో పోయిన తర్వాత మన శరీరం ముక్కలు అయిపోతుంది, అక్కడ ఏం ఉండదు. ఇక్కడి నుంచే ఆక్సిజన్ పెట్టుకొని మొత్తం అక్కడ నివాసంగా ఉండడానికి, శరీరాన్ని బతికించుకోవడానికి ఏంటి, ఫేస్ సూట్, పైన ఫేస్లోకి వెళ్తురు కాబట్టి సూట్ వేసుకొని జస్ట్ ఇలా కనిపించడానికి అద్దాలు ఉంటాయి అంతే. వేదంగా ఉంటాడు, ఇలా వెళ్ళిపోతాడు మొత్తం. మీరు గమనించండి, అక్కడకు ఉండడానికి ఇది యోగ్యమైనది కాదు.
అందుకే దాన్ని కనిపెట్టి పెద్దలు ఏం చేసి మొత్తం శాస్త్రవేత్తలు దాన్ని కూడా ఒక సూట్ తయారు చేసి అది వేసుకొని గాలి కూడా ఇక్కడి నుంచి తీసుకొని గాలి ఇక్కడి నుంచే తీసుకొని అక్కడ ఉంటారట. ఎందుకో మరి మీరు గమనించండి. ఎరితనం కాదు, పిచ్చితనం కాదు మనిషిది. మీరు గమనించండి. నరులకు నివాస యోగ్యమైంది భూగోళము అంటుండు. భూగోళం అంటే అర్థం ఏంటి? భూమి బల్లపరప. ఆర్యభట్ట చెప్పిండు బల్లపరపుగా ఉంటుంది భూమి అని. మీరు గమనించండి. గొప్పోడు అన్నాడు, భారతదేశానికి గొప్పోడు అన్నాడు. భూమి కదలకుండా బల్లపరపుగా ఉంటుంది అన్నాడు. మీరు గమనించండి. బైబిల్ ఏముందండి? ప్రకృతి చక్రము అని ఉంది యాకోబు పత్రికలో. ఇక్కడ ఏముంది? గోళం. గోళం అంటే ఏం చేస్తారు? తిరుగుతూనే ఉంటుందని అర్థం. తిరుగుతుందండి. మీరు గమనించండి. ఎప్పుడు చెప్తుడు? క్రీస్తు పూర్వము 1800 సంవత్సరాల క్రితం రాయబడిన మాట. యోబు గ్రంథము క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల క్రితం చెప్పబడిన మాట. ఏది? యోబు గ్రంథం. అందరికి ఒక దేవుడా, కొందరు వ్యక్తికి ఒక దేవుడా? ఇది భూమి కలగజేసింది. నరులకు నివాస యోగ్యమైనది భూగోళము అంటున్నాడా? భూమి మీద మెరుపులను మేఘములను సంచారము చేయును. ఆయన వాటికి మేఘాలకు మెరుపులకు అన్నిటికీ భూమి కమాన్ అని ఆజ్ఞాపిస్తుంది. మొత్తం నీకు ఎండ రావాలన్నా వర్షం రావాలన్నా ఈ సమతుల్యంగా ఉండాలంటే ఏంటట? ఆజ్ఞ. ఎవరి వల్ల నడుతున్నాయి? ఎవరి వల్ల నడుతున్నాయండి? ఒకరు 100 మంది ఉన్నారనుకో దేవుడు, 100 మంది ఎవరు నడుతారో ఓడు ఇటు చెప్పింది వాడు ఒప్పుడా, వాడు చెప్పింది ఈ ఒప్పుడా? మనుషులకే ఎవరికి ఐక్యత ఉండదు. తల్లిదండ్రుల కుటుంబంలోనే ఒక 4 కుటుంబంలో 4 ఉండరు అనుకోండి. ఒకరి ఆలోచన ఒకరు సెట్ అయితే అండి, ఒకరికి నచ్చితే ఒకరికి ఉండరు. 4 ఒకటే నస్తా. ఒకరు ఒక కూర తిందామంటే ఇంకో కూర నచ్చుంటుంది. కూరగాయల వంటకాలనే 4 ఉంటే 4 రకాలు నస్తాయి. అంటే ఈ ప్రకృతిలో ఈ అన్నిటి అయితే మీరు గమనించండి. ఒకరు ఫ్యాన్ తిప్పుతుంటే ఫ్యాన్ ఎక్కువ పెట్టుకోవాలి, కొంతమందికి అనిపిస్తుంది. కొంతమంది స్లోగా పెట్టాలనిపిస్తుంటుంది. ఇంట్లో 4 ఉంటేనే 4 ఆలోచనలు ఒక తీరు ఉండవు. 4 ఆలోచనలు ఉంటే 100 మంది దేవుళ్ళు ఉంటే 100 మందికి 100 ఆలోచనలు ఉంటే భూమి ఏమైపోవాలి? బద్దలైపోవాలి. ఇప్పుడు ఏముండదు, మొక్కలు అయిపోతుంది. క్లియర్గా చెప్తుండు. నన్ను అర్థం చేసుకోండి పిల్లలారా, నన్ను అర్థం చేసుకోండి. ఈ భూమిని గోళాకారంగా మలిచింది నేనే. మీకు నివాసయోగ్యమైంది భూగోళమే తప్ప ఆకాశంలోనికి, అంతరిక్షంలోనికి, గ్రహాల్లోనికి ఇక్కడ అక్కడ మీరు పోకండి. అక్కడ జీవి లేదు, ఏం లేదు. అది భూమికి అవసరం. అది దాని పునాదులు భూమి మీదనే ఉన్నాయని ఉంటుంది బైబిల్లో. దానికి ప్రభుత్వం భూమి మీదనే ఉందని ఆయన నువ్వు ఎక్కడికో పోకూడదు. భూమి లేనాడు అది కూడా ఉండదు. అది కూడా భస్మం అయిపోతే ఏముండదు అని చెప్పిండు. ఈ బుద్ధిహీనుడు వింటరా? వినరు. మనిషి దేవుడు చెప్పింది వింటరా అని ఎప్పుడైనా? అందుకనే క్లియర్గా చెప్తుంది చూడండి 12:13 మళ్ళీ. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళం మీద మెరుపులను మేఘములను సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించి ఉన్నాడు. యావత్తును అవి నెరవేర్చును. అంటే ఏం చేస్తుడు? ఎండకు అన్నిటికీ ఆజ్ఞాపించును. క్రమము ఉండాలి ఖచ్చితంగా. సృష్టిలో ఏమాత్రము క్రమం తప్పొద్దు. అందుకనే సంవత్సరానికి 12 నెలలు ఖచ్చితం. అంతేనా? సంవత్సరానికి 12 నెలలు. 4 నెలలు ఎంత? 4 నెలలు వర్షాకాలం, 4 నెలలు ఎండాకాలం, 4 నెలలు చలికాలం. క్రమం తప్పిందా? కరెక్టే ఉన్నాయి. ఒకవేళ తప్పుతున్నాయి అంటే మీ దోషములు మీ పాపములే కాలమును క్రమాన్ని తప్పిస్తున్నాయి రా. నేను క్రమాన్ని పెడితే మీ అతిక్రమములు కాలాల క్రమాన్ని తప్పిస్తున్నాయి. నేను మాత్రం క్రమం పెట్టాను. సూర్యుడు తూర్పునే ఉదయించాలని పెట్టిండుగా. సృష్టి పుట్టి ఇప్పుడు ఎంతవరకు అంటున్నాడు? శాస్త్రవేత్త లెక్క ప్రకారంగా 1500 కోట్లకు పైచిలికే కావచ్చు సుమారుగా అంటున్నారు. సుమారుగా 1500 కోట్లకు పైనే కావచ్చు సృష్టి పుట్టి అని శాస్త్రవేత్తలు లెక్కలు కాడి చెప్తారు. సుమారు ఎన్ని వందల కోట్లు తెలియదు మనకు. 1500 కోట్ల సంవత్సరాలు అవుతుండే సుమారు. ఇంకా తెలియదు. ఆకాశపు అంచే తెలియని కాలం పుట్టికేం తెలుసండి. ఆకాశపు అంచే తెలియదు, ఇంకా విస్తరిస్తుంది అంటున్నాడు. మీరు గమనించండి. ఆకాశపు అంచే తెలియదు, సృష్టి పుట్టుకేం తెలుసు మనిషికి. 4 రోజులు బతికి చచ్చిపోతానికి ఎన్నో కులాలు అంటాడు, మతాలు అంటాడు, కొట్టుకసత్తులు దౌర్భాగ్యులు. సమానత్వం లేక లేని వారికి గుంట జాగలేదు, ఉన్నవారికి కొన్ని 100 ఎకరాలు, లేని వారికి తినడానికి పట్టేట అన్నం లేదు, ఉన్నవారికి విపరీతంగా పారేస్తులు మొత్తం. మీరు గమనించండి. సమానత్వంగా దేవుడిస్తే స్వార్థపరులుగా మారిపోయి మొత్తం దాచుకునే వాళ్ళు లేరా?
పేదలను అణిచేసే వాళ్ళు లేరా? మీరు గమనించండి. అందుకనే క్లియర్గా చెప్తుండు. ఆయన చేతులు ఇంకా ఏమున్నాయో చెప్తుంది. కింద చూడండి. నెరవేర్చును శిక్ష కొరకే కానీ, తన భూలోకం కొరకే కానీ, కృప చేయుటకే కానీ ఆయన ఆజ్ఞాపితుంది. క్షేమంగా ఉండాలని, నువ్వు మంచి బతకాలన్నా, ఇవన్నీ నా ఆధీనం. కీడొచ్చినా, కరువు వచ్చినా, అంటే కరువుని ఏమంటారు? క్షామము అంటారు. క్షేమము అంటే సుఖశాంతులతో వర్ధిల్లు. క్షేమము, క్షామము. క్షామం అంటే ఏంటి? కరువు, కాటకాలు, ఇబ్బందులు, ఇరుకులు. క్షేమంగా ఉన్నారంటే సుఖ సంతోషాలతో విరజిల్లుతున్నారని అర్థం. ఈ రెండు దేవుని ఆధీనంలో ఉన్నాయండి. శిక్షించడానికి నేనే, ప్రేమించడానికి, నీకు మంచిగా సుఖంగా నువ్వు బతకడానికి ఇవన్నీ నేనే కదిలిస్తున్నా, నేనే చేస్తున్నాను అంటున్నాను. ఇంకా కిందికి చూడండి ఏమంటున్నాడు? ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును. ఏమి నెరవేరుస్తాయి? ప్రకృతిలో పంచభూతాలు ప్రతిదీ ఆయన చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తాయి. అందుకనే ఆయన బాధతో ఒక మాట అండు. ఆకాశమా వింటున్నావా? ఆలకిస్తున్న ప్రభువా. భూమి చెవియెక్కావా? చెవియెక్కుతున్నాం ప్రభువా, వింటున్న ప్రభువా. నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేస్తే వారు నా మీద, మనిషితో మాట్లాడి మనిషితో ఉండాలనుకున్న దేవుడు సృష్టితో మాట్లాడుకున్న బాధ, అలాంటి దుస్థితి దేవునికి కల్పించింది ఎవర్రా అంటే మానవుడే, నరజాతి. ఎంతో మాట్లాడుకుంటున్నాడు. ఆకాశమా, భూమి చెవియెక్కండి, వినండి. నేను పెంచాను, గొప్పవారిగా చేశాను, కాలాలను ఇచ్చాను, ఋతువులను ఇచ్చాను. చక్కగా వాళ్ళు పండిన పంటకు గింజను పెడితే ఆ గింజను చంపేసి దానికి మొక్కగా మొలిపించేసి పూత పట్టించేసి కాత రప్పించేసి కడుపులో నింపుతుంటే వీడు కడుపు నిండిన తర్వాత నన్ను ఏం చెప్తున్నాడు? నా గుండెల మీద తంతున్నాడు. తిరుగుబాటు అంటే అర్థమేంటి? అదే కదా. మీరు గమనించండి. ఎక్కడున్నా చూపి దేవుడిని మూర్ఖంగా మాట కొంతమంది. దేవుడు చూపించమన్నా ఏమన్నా ఉంటే ఆయన చూస్తే నువ్వు ఎక్కడ పోతావు, నేను ఎక్కడ పోతా. ఆయన కలిగించిన సూర్యునే చూడలేవు. చేతి చూసామంటే నీ కళ్ళు మొత్తం బయటకు కమ్ముతాయి. ఈ కొన్ని కోట్ల సూర్యులు కలిపినా కూడా ఆయనంత తేజస్సు రాదు. అన్నిటి కలిగించిన ఆయన ఎంత పవర్ఫుల్ మీరు గమనించండి. కలిగించిన సూర్యుడే ఇంత బగబగ మండిపోతుంటే కలిగించిన ఆయన ఎలా ఉంటాడు? తక్కువ ఉంటాడా? ఆయన ప్రకాశం ఎలా ఉంటుంది? మోసే చూడాలంటే ఆయన నన్ను చూస్తే నరుడు బతకడు, చూడలేవు, నువ్వు వద్దంటాడు. ఏదో నువ్వు ఆశపడుతున్నావు కనుక నా వెనక చూసుకో, ఇక నా ఈపు ఆ పార్శ్వము జస్ట్ నీకు కనిపించాలి. ఎందుకంటే ఆకారం లేనివాడు అంటే కూడా నీకు అర్థం కాదు కాబట్టి నువ్వు స్వయంగా చెప్పాలి కనుక నీకు అర్థమైతే కొంచెం నా ఈపు చూసుకో అన్నట్టుగా చెప్తాడు అక్కడ. మీరు గమనించండి. దేవుడు నిరాకారుడు అండి, సర్వవ్యాపకుడు. ఆయన ఒక బొమ్మలో బంధిస్తా, ఒక మందిరం కట్టేసి మందిరంలో ఉంచుతా, ఆయన ఉండేవాడు కాదు. ఆయన అసలు ఎక్కడుంటాడు? నేను మీలో ఉంటాను. నేను మీలో ఉండడానికి ఇష్టపడుతున్నా. ఎక్కడో నేను నిర్జీవమైన దాంట్లో నేను ఉండను బిడ్డ. సజీవమైన ఆలయాలు మీరే, మీరు నా పిల్లలు, నేను మీ దేవుణ్ణి. ఈ మాట నచ్చదండి మనిషికి. ఈ మాట నచ్చదు. ఓ గుడి కట్టమంటే కడతాడు, గుడిగా నువ్వు మారమంటే మారడు. ఓ గుడి కట్టమంటే ₹1,00,000 ఇస్తాడు, ₹1,00,00,000 ఇచ్చాడు పలానా భక్తుడు సందా. అరే కాదురా, ₹1,00,00,000 ఎందుకురా బాబు, నువ్వే గుడిగా మారంటే మారుతారా? అంటే ఆ వ్యసనాలు మారుకోరా, వ్యభిచారం మారుకోరా, దొంగతనం మారుకోరా, ఈ ఎదుటి మీద కోపాన్ని మారుకోరా, బూతులు మారుకోరా. అబ్బే ఈ మాత్రం మారుకోను నేను, నువ్వే గుడిగా మారగమని దేవుడు చెప్తున్నాడు. మిగతా వాళ్ళు ఏమంటారు? చందా నేను ₹1,000 కాదు ₹1,00,000 అడిస్తాను. ₹1,00,000 అని ఉన్నోడు ₹1,00,00,000 అడిస్తాడు. నిర్జీవమైన దాంట్లో నన్ను బంధిద్దాం అనుకుంటారు. సజీవమైన నీలో నేను ఉంటాను, అందుకని మీలో నేను సంచరిస్తాను, మీలోనే ఉండాలని నా కోరిక. దేవుని ఇంత మంచి మనసు మీరు గమనించండి. అందుకే నరులకు నివాసమైన భూగోళంగా ఈ భూగోళాన్ని పెట్టి, అందుకనే పచ్చని మొక్కలు, సకల కోటికి జీవరాశులకు, ప్రాణాన్ని, ప్రాణవాయువుకు, జీవించడానికి మనగడకు ఏ దొరికినా భూగోళమే. నువ్వు ఏ గ్రహంలోకి పోయినా కూడా జీవి ఉండదండి. మొక్కలు నా చెట్లు ఉండవు, ఏది ఉండదు, గాలే ఉండదు. ఈ భూమి మీదనే గాలి. అందుకనే ఎంత మంచి నరులకు నివాస యోగ్యమైంది భూగోళము. ఏంటడా ఈ చెప్పిన ఇదొక మతగ్రంథం అంటారు, ఇదొక మతగ్రంథం అంటారు. బైబిల్ రానుల దగ్గర పోయి ఇలా ప్రతాపం చూపిస్తారు కొంతమంది దౌర్భాగ్యం. బైబిల్ మంచిగా వచ్చిన దగ్గరికి మంచిగా పోతే నిలబెట్టి నీకు మొత్తం ఇది చేస్తారు. ఏంటి ఏం కథ
ఇంత మంచి గ్రంథాన్ని తునీకరిస్తే ఏమైపోతారు మీరు? ఉగ్రతకు పాలవుతారు. తిడుతున్నా మత పుస్తకం అది మీకు ఏం పని లేదా, రకరకాల నిందిస్తున్నా కూడా ఎందుకు సువార్త చేసి అయ్యా మారండి అయ్యా అని సువార్త ఎందుకు ప్రకటిస్తున్నారు? మీ ఆత్మలో నరకానికి పోలేదు కనుక, పోకుండా ఇష్టం లేదు కనుక, తండ్రికి ఇష్టం లేదు, రక్షణ పొందిన వారు కూడా ఇష్టం లేదు కనుక పదే చెప్తున్నారు, అయ్యో దేవుని నమ్ముకుంటే మంచిగుంటుంది. ఆతృత, దేవుని నమ్మిన బిడ్డలకి ఏంటి, దేవుని గురించి చెప్పాలని ఆశ ఉంటుంది. నమ్మడానికి ఏదైనా ఏం జరిగినా సోచి చెప్తారు, ఒక్కటే ఇది కసురుకుంటారు, హేళన చేస్తారు, గేలు చేస్తారు. అయినా కూడా మనం ప్రేమించి ఎప్పుడోసారి చెప్పాలి, ఇగరన్నా మాత్రం ఒకసారన్నా ఆలోచింపజేస్తాను, మనం పదే చెప్తామని మనకు ఆశ. అదే దేవుని మనసు. నేను నిలబెట్టుకుంది అనుకు బిడ్డ, నీకు వచ్చిందే చెప్పురా నాయన, ఆ వచ్చిందే నువ్వు పెద్ద వివరించకి ఆ ఇన్న మాటలు కొన్ని హృదయంలో పరుచుకొని ఆ మాటలే చెప్తాడు. ఆ మాటలు చెప్పినా కూడా వింటరా? హేళన చేస్తారు, వదిలేసేయండి, అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు అన్నాడు, ఎవడైతే నా తండ్రి ఆకర్షిస్తాడో వాడే నా దగ్గరకు వస్తాడు. ఆకర్షణ లేనివాడు నా దగ్గర రాడని ఆయనే చెప్పింది క్లియర్గా. చెప్పడం వరకే మన బాధ్యత అండి. బలవంతంగా రక్షణ కార్యం జరిగించే దేవుడు. చెప్పే బాధ్యత ఎవరు చెప్పారు? మనమే పెట్టాం, మనం చెప్తాం అంతే. మనం రక్షణ గురించి తెలియజేయడం మన బాధ్యత. వాడు మానమనసు పొందాలా, ఆ రక్షింప వాడికి అది దేవుడు చూసుకుంటాడు. అది మొత్తం గమనించండి. శిక్షకే కానీ అన్నిటికీ, భూలోకముకు కృపకే కానీ అన్నిటికీ మొత్తం నెరవేర్చడానికి అది మొత్తం ఉంటుంది. ఆ దేవుడు విధించిన విధి మీరు గమనించండి. అందరికీ ఈ ధ్యానం పట్టిస్తే మనకు అర్థమైతే లేదా? భూమిని నడిపిస్తున్నవాడు, శిక్షించేవాడు, క్షేమాన్ని కృపనిచ్చేవాడు, నిన్ను ప్రేమించేవాడు, నీకు తండ్రిగా ఉన్నదని దేవుడు తెలుస్తలేదా? అందరికీ ఒకే తండ్రి. మీరు నా పిల్లలని చెప్తే ఎందుకు మనిషి ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తుందో అర్థం కాదు. నేను మీ తండ్రిని, మీరు నా పిల్లలు. ఇప్పుడు గొప్ప రాజకీయ నాయకులు ఉందనుకోండి, గొప్ప కుటుంబం అని చెప్పుకుంటారు కదా, లోకం అంటారు కదా, వాళ్ళు ఏదో తప్పు చేసిన అనుకోండి, మారిపోతుంది టీవీలు మొత్తం. పెద్ద కుటుంబంలో ఉన్న వాళ్ళము, బాగా ఎదుగున్న వాళ్ళు ఏదైనా తప్పు చేసిరు అనుకోండి, మారిపోతే. అవునా? మీరు గమనించండి. ఇది సోషల్ మీడియా అంటే, లేకపోతే మీడియాలో కూడా అగో పలానా ఎమ్మెల్యే కొడుకు, పలానా మంత్రి కొడుకు ఇలా చేసిండంటే ఎంత అవమానంగా ఫీల్ అవుతారు. ఒక మనిషి గురించి ఆడు తప్పు చేసిందని వచ్చిననుకో, మీడియాలోకి వచ్చిననుకోండి, ఎంత ఇదైపోతారు వాళ్ళు. తల వంపులుగా తల దించుకో, అసలు మీడియా ముంగడు కూడా రాడు, వాళ్ళు బాధపడతారు కదా. మన గురించి కూడా ఒకటి ప్రాపగాండం చెప్తాడు ఉన్నాడు. ఎవరు? దుష్టుడు ఏమని చెప్తాడు? వీళ్ళు దేవుని పిల్లలాట పోతుంది లేక దేవుడు అంటారు. సుత వీళ్ళ మాట్లాడి పనికి మళ్ళీ మాట్లాడతారు. వాళ్ళ మీద మనకే బెటర్ అని ఎవరు చేస్తాడు? సోషల్ మీడియా కంటే పవర్ఫుల్ సాధారణ. ఎందుకంటే వాడు మనుషులు అందరిలో ఒకరి నుంచి ఒకటి అబద్ధాలు ఏం చేస్తాడు, మొత్తం వ్యాప్తి చేసుకుంటూ వస్తాడు. అప్పుడు ఎవరికి తలవంపులు? ఎమ్మెల్యే కొడుకు, మంత్రి కొడుకు తప్పు చేసిండు అనుకోండి, వాళ్ళ కుటుంబ సభ్యులు తప్పు చేస్తే పలానా మంత్రి కొడుకు ఈ తప్పు చేసిండు అంటే ఎంత తలవంపులో. ఒక మనిషిగా నిందిస్తుంటే దేవుని పిల్లలంటే ఎవరికి తలవంపులు? దేవునికే వస్తాయి. అప్పుడు ఏమైపోతాడు? బాధపడతాడు. అందుకే మీరు గమనించారా? బాధపడతాడు దేవుడు. అందుకనే అన్నాడు, ఏమన్నాడు రోమపత్రిక 2వ అధ్యాయంలో, మిమ్మల్ని బట్టే కదా అన్యజనుల మధ్య నా నామము దూషణ పాలవుతుంది. నన్ను బట్టి ఎవరు దూషాడు? ఎందుకంటే నేను పరిశుద్ధుడను, నన్ను అనడానికి ఒకరికి వీల్లేదు. నా బిడ్డలుగా పిలువబడతాడు, మిమ్మల్ని బట్టి నేను బాధపడుతున్నాను. నా బంగారు వాక్యం చూడండి, 2వ అధ్యాయం 2వ అధ్యాయం 23-24 నుంచి. రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్య జనుల మధ్య దూషింపబడుచున్నది. మిమ్ములను బట్టియే కదా. కలంకం. ఒక మనిషి మంత్రి కూడా చాలా ఫీల్ అవుతారు, అబ్బా ఏంటి ఇదంతా మీడియా ముంగడు కూడా రాడు, వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి. మరి తండ్రి అపవాదం నిందిస్తుందండి. నీ పిల్లలు, నువ్వు గొప్పోడివే కావచ్చు, నీ పిల్లలు చూడు ఎలా పోతుర్రో, 66 పుస్తకాలు రాయించినవుగా దేవుడా,
నాకంటే ఒక పుస్తకం లేదు, నాకంటే ఒక గుడి లేదు, నాకంటే ఒక బడి లేదు, అయినా కూడా నా దుర్గుణాలు ఎలా వ్యాపింపజేసిందో చూసుకో. సకల దుర్గుణాలకు కారకుడు నేనే. అసూయ పరులుగా నేనే మారుస్తా, వ్యభిచారులుగా నేనే మారుస్తా, దొంగతనాలుగా నేనే మారుస్తా, మోహం చూపులుగా నేనే మారుస్తా, కామవికారం చేష్టలన్నిటి చేయించేటట్టుగా నేనే చేస్తా. నీ పిల్లలను, నీ బిడ్డలు పరిశుద్ధులుగా లేకుండా మొత్తం అపవిత్రులుగా భ్రష్టులుగా మార్చేస్తా. నీ నామానికి కలంకం తెప్పిస్తా. చాలా చేస్తుంది దుష్టుడు. మనం ఏం చేయాలో దాన్ని తిప్పుకోవటాలా వద్దా? ఒకే తండ్రిని కలిగిన మనం, ఒకే దేవుని కలిగిన మనం ఇది గెలిగెత్తి సాటి చెప్పాలి. అందుకే గొంతిచ్చాడు, అందుకే కళ్ళనిచ్చాడు, అందుకే చెవులనిచ్చాడు, అందుకే కాళ్ళనిచ్చాడు. ఆయన పనిలో సజీవ యాగముగా ఈ దేహము ఏమైపోలే, అరిగి నలిగి కరిగిపోవాలని అంటారు ఒక పాటలో. మీరు గమనించండి, దేవా ఇదిగో నా జీవితం అని అన్న పాటలో అరిగి నలిగి సొలసి పోవాలి మొత్తం, నా అవయవాలు మొత్తం. మీరు గమనించండి, అంటే ఆ వ్యక్తి ఎందుకు నలిగిపోవాలి? ఓకేనా, ఒకే దేవుడని కలిగి ఉన్న నీవు అందరికీ తెలియజేయడానికి నువ్వు నలిగిపోవాలి, కరిగిపోవాలి, అలసిపోవాలి, సొలసిపోవాలి మొత్తం. తండ్రి గురించి, ఆ తండ్రిని గొప్పతనాన్ని ఘనపరచడానికి మనల్ని బట్టే దేవుని వాళ్ళకి, మనల్ని బట్టే దేవునికి ఘనత, మనల్ని బట్టే దేవునికి అవమానం వస్తుందని చెప్తున్నా లేదా? క్లియర్ కట్గా చెప్తున్నా కదా దైవ గ్రంథంలో. చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము ఇంకా క్లియర్గా అర్థమవుతారు చెప్పింది. ఇంకా సూర్యుడు చంద్రుడు ఎవరి మీద ప్రకాశిస్తలేకేనా? నేనే ప్రకాశింపజేస్తా తెలుసా? నీతిమంతులుండు, అందరు పాపిష్టులుండు, దుర్మార్గులుండు, నరహంతకులుండు, అయినా కూడా నేను ఇంకా ప్రేమిస్తున్నా, ఇంకా క్షమిస్తున్నా. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమ సత్యంత వరకు ప్రేమిస్తూనే ఉంటుందండి. బాహ్యమైన తల్లిదండ్రులు కూడా. ఒక కథ విన్నా నేను. ఒక దగ్గరికి ఒక కొడుకు పోయినాడు, ఒక ఆమె దగ్గరికి, వేష దగ్గరికి. ఆ వేష అడిగిందట, నీ తల్లి గుండెకాయ కావాలని అడిగిందట. ఒక రాజు చరిత్ర ఒక చిన్నప్పుడు విన్నా నేను. అయితుంటే వాళ్ళ అమ్మని చంపేసి ఆ గుండెని తీసుకొని పోతుందట. తట్టాయి దాటి బొక్కమన్న పడాట. ఆ గుండె మాట్లాడుతుందా, అయ్యో బిడ్డ దెబ్బ తాకిందా అంటే. దీంట్లో మాకు నీతి నేర్చుకోవాలి, నీతి. మీరు గమనించండి, దేవుడైనా సరే కనపడని దేవుని రూపంలో తల్లిదండ్రులు అండి. అందుకని ఆజ్ఞల్లో ఏమిచ్చిండు? మొదటి ఆజ్ఞలో ఏమిచ్చిండు? ఆజ్ఞల్లో తల్లిని సన్మానించు అంటే, కనబడని దేవుడు కనబడుతున్న ప్రతిరూపాలకు నేను పెట్టినా వాళ్ళని ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్టేరా, నువ్వు వాళ్ళని దూరం పెట్టి నన్ను ప్రేమిస్తున్నావు, నేను ఎక్కడ ప్రేమిస్తున్నావు నువ్వు నన్ను అన్నట్టే కదా భావన కదా. అందుకని ఆ గుండె మాట్లాడుతుంటా, అయ్యో బిడ్డ దెబ్బ తాకిందా, చంపేసి తీసుకుపోతున్న దుర్మార్గుడిగా అట్లా పోతున్నావు అంటే చచ్చిపోయినా కూడా ప్రేమ. ఎందుకంటే నవమాసాలు మోసి కనిపించిన కదా ప్రేమ. అందులో నీతి ఉందని మనం అనుకుంటే ఇందులో 100 రెట్లు ఇంకా నీతి. ఆ నీతికి ఆధారమే దేవుడు. అన్నిటికీ నీతికి ఆధారము ఎవరండి? దేవుడు. ఈ దేవుడు చెప్తుంది చూడండి, 5వ అధ్యాయము 45వ వచనంలో మంచి మాటలు చెప్తుంది. 45వ వచనం, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుడిని తన సూర్యుడినట నీకోసం కలగజేసిండు. ఆయన తన సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. చూడండి, నీతిమంతులంటే ఆయన కోసం బతుకుతున్నవారు. ప్రభువా నువ్వు లేని నేను బతకలేనయ్యా, నీ వలనే నేను జీవిస్తున్నాను, నువ్వే పంటలు పండిస్తున్నావు, సూర్యుని రప్పిస్తున్నావు అని గ్రహించి నీతిమంతులుగా బతుకుతున్న దేవుని మీద ఆనుకొని బతుకుతున్న వారు నీతిమంతులు. దేవుడే లేడు ఉంటే చూపి అనుకొని దుర్మార్గంగా బతుకున్న వారు కొంతమంది ఉన్నారు. వాళ్ళే నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను. ఏదైనా వర్షం అందరూ సమానం గుర్తాలేదు. వాడు దుర్మార్గుడు అయినా సరే వాడి మీద వర్షం పడతాడు. నీతిమంతుడిని ఎలాగ ప్రేమిస్తున్నా దేవుడు, దుర్మార్గుడు కూడా అలాగనే ప్రేమిస్తుంది. ఎందుకు? దుష్టుడు మరణం పొందుట ఆయనకి ఇష్టమా? ఇష్టం లేదు. ఏం చేయాలాడు? ఆయన దుర్మార్గత నుంచి మళ్ళీ మనసు మార్చుకొని ఆయన వైపు తిరుగుటే కదా ఆయనకి ఇష్టము అంటాడు. ఇష్టమే కదా. అరే వీడు ఇంత పనికి మాలినోడా, ఎందుకు అవకాశం ఇస్తున్నావు ప్రభువా? ఇబ్బంది పెడతాడంటే వాడు భారతడే ఉన్న ఆయన. వారి గురించి ఎన్నో
ఆశలు ఉన్నాయి, వాని పట్ల ఎన్నో తలంపులు ఉన్నాయి. అందుకనే ఇసుక రేణువుల కంటే ఎక్కువ తలంపులు అంటాడు. మానవుల పట్ల ఎన్ని తలంపులు ఉన్నాయి ఒకసారి చూడండి, క్లియర్గా ఉంటుంది. 8వ వచనం 40వ అధ్యాయం 8వ వచనం ఉంటుంది చూడండి కీర్తనల గ్రంథంలో. ఆ తలంపుల గురించి చెప్తాడు. అసలు చదివినప్పుడల్లా ఏంటయ్యా ఇసుక రేణువులా, ఎంత ఇసుక, ఎన్ని బిల్డింగ్లు కడతారు, ఏం కథ, ఇన్ని తలంపులు కలిగిన ఆ మానవుల పట్ల మనకు అర్థం కాదండి, కానీ దేవునికి అర్థమైంది. మీరు ఒకసారి చూడండి 48 చూడండి, 40వ అధ్యాయం 8వ వచనం చూడండి కీర్తన గ్రంథం. నా దేవా నీ చిత్తము నెరవేర్చు. 6వ వచనం చూడండి, 5వ వచనంలో ఒక నిమిషం 40వ అధ్యాయంలోనే మా ఎడల నీకున్న తలంపులో విస్తారమైనవి అంటాడు. 5వ వచనం ఎస్, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, అవి వివరించి చెప్పుదని అనుకుంటున్నా. అబ్బా విస్తారములు అంటాడు. ఒక దగ్గర ఇసుక రేణువులు కూడా అంటాడు. ఎక్కడ పెడతామండి, మన వల్ల అవుతుందా? మన బతుకాలం వల్ల కూడా దేవుడు మన పట్ల చేసిన మేలను మనం ఎప్పుడు దేవునికి రుణగస్తులమే తప్ప రుణం తీర్చుకొని మనం వెళ్ళలేమండి, తెలుసా? ఎప్పటికీ మనం ఆయనకు రుణగస్తులమే తప్ప ఆయన రుణాన్ని మన బతుకంతా తీర్చుకోలేము. మనం దేవుని రుణం అంతే, తల్లిదండ్రులు కూడా రుణం మనం తీర్చుకోలేము అంతే. పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రులకు అనుసంధానమే ఉండాలి, తల్లిదండ్రుల మాట వినాలి ఖచ్చితంగా పిల్లలు. మీరు గమనించండి, ఎప్పటికీ రుణగస్తులే. ఇది జనరేషన్, ఈ సర్కిల్ లాంటిది. వాళ్ళ పిల్లలు మన పిల్లలు మనం ఏం చేస్తామో మన తల్లిదండ్రులకు వాళ్ళు మనకు అట్లా విధేయత, ఇట్లా మొత్తం తరం వెంబడి తరము నేర్పించాలి, క్రమాన్ని నేర్పించాలని ఆజ్ఞలోనే చెప్తారు ఖచ్చితంగా. ఎలా ఉండాలి ఏం కథ ప్రియమైన దేవుని పిల్లరా. ఒకసారి చూడండి యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో అద్భుతమైన ప్రసంగం అక్కడ చెప్తుంటాడు. యెషయా గారు చెప్పింది 45 21 నుంచి మనం చదువుకుంటే 21, 22 వచనాలు చదువుకుంటే దేవుడు మన పట్ల ఉన్న దేవునికి ఉన్న ప్రణాళిక, దేవునికి ఉన్న ఉద్దేశము క్లియర్గా మనకు అర్థమైపోతుంది. చాలా మనసు పెట్టి మనం చదవాలి. ఇక్కడ చూడండి, నీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిన తెలియచేయడి. మీ ప్రమాణ వాక్యములు అంటే మీరు ఒడంబడిక చేసుకున్నారు నాతోని, నా వాక్యానికి మీరు బద్దులై ఉన్నారు. మనం కూడా ఒడంబడిక చేసుకున్నామా లేదా? బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమైనా ప్రమాణం చేసినాం? ఆ ఇస్రాయేలుకు ఒక్కరికేనా? మనకున్న ప్రమాణ వాక్యములు, మనకున్న ఒడంబడిక. అదే చెప్తుండే అక్కడ, నా సన్నిధిన తెలియజేయుడి, జనులు కూడుకొని ఆలోచన చేసుకుందురు గాక. పూర్వకాలం మొదలుకొని ఆ కార్యములు తెలియజేసిన వాడెవడు? చూడండి, చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే కదా. నేను ఒక్కనే. సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, ఆకాశం ఒకటే, భూమి ఒకటే, గాలి ఒకటే, ఒకటి అని చెప్పింది ఎందుకు? నేను ఒక్కనే రా అన్నిటి కలగజేసిందని చెప్పడానికి. ఒకటే అని ఎందుకు చెప్పినా కదా? నేను ఒక్కనే అన్నిటి కలగజేసిన వాడను, నేను ఒక్కనే, నేనే కదా. ఆదాంకి ఏమన్నాడు? ఆది కాండం మనం చూస్తే ఏమని ఉండదండి? ఆది అందు దేవుడు భూమి ఆకాశమును సృజించను. ఎవరికి తెలియజేసాడు? మోసే ద్వారా. ఇస్రాయేల్కే కాదు, సర్వ మానవాళికి తెలియజేయలేదా? ఆది కాండం చదువుతుంది, మనకి ఏమీ అర్థం కావాలి? ఇవన్నీ నేను ఒక్కనే కదా చేసింది, అంతా నేను ఒక్కనే అని ఎంత చెప్పినా కూడా ఈ మట్టి పూర్వకం అర్థం కాదు మనుషులకు. అర్థం కాకుండా చేసింది ఒకడు దుష్టుడు. అర్థమైపోతే ఎన్నిటో సాధించుతుడు, ఎన్నిటో తెలుసుకున్న మానవుడు దేవుని దగ్గరికి రాగానే నాకు తెలియదు దేవుడు ఏమో అది అని పసిపాలుడుగా ఉంటే ఎట్లా? పసిప్రాయులు అన్నాడు. అందుకనే వాళ్ళు బుద్ధి పసిప్రాయులు అన్నాడు. ఆయన ఏం తెలియదు వాళ్ళు ఉన్నారు. లోకంలో ఎన్నెన్నో సాధించి ఎన్నెన్నో గొప్ప చేస్తా అంటాడు. మరి దేవుని దగ్గరికి వచ్చేవరకు ఎందుకు ఇట్లా పసిప్రాయుడుగా మార్చింది? దుష్టుడు మార్చేసింది. దేవుని గురించి సరైన అవగాహన లేకుండా, బతకకుండా,
ఎరగా తింటుండే బతుండే అంతే. ఏం అర్థం చేసుకున్నాడు దేవుడిని? ఏం అర్థం చేసుకోండు? అదిగా నేను ఒక్కనే అని చెప్తుండే. తెలియజేసిన వాడేవాడు చూడండి ఏమంటుండే ఎరికినా, నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు. నేను ఒక్కనే. ఇశ్రాయేలులారా, మీరు 430 సంవత్సరాలు ఐగుప్తులో లాక్ అయిపోయింది. మీరు అక్కడ ఉన్నారు. అబ్రహాంతో చేసుకుని ప్రమాణం, నేను 4వ తరాన్ని తీసుకొస్తానని చెప్పిన ఆయన. చేసిన తర్వాత 10వ ఆదికాండంలో చెప్తాను. అక్కడ అయిపోయిన తర్వాత 4వ తరానికి ఇక్కడ వీళ్ళ మూర్ఖత్వం వల్లనే ఒక 30 ఏళ్ళు లాక్ అయిపోయింది. 40 ఏళ్ళు అక్కడ ఆగిపోయినాయి. అంటే 40 ఏళ్ళు 400 సంవత్సరాలు అక్కడ లాక్ అయిపోయినంటే వీళ్ళ మూర్ఖత్వమే. కింది వచ్చిన చూడు, నేను నీతిపరునకు దేవుడును, రక్షించువాడును నేనే, నేను తప్ప మరి ఏ దేవుడు లేడు. రక్షించువాడు నేనే. ఎవరైనా చెప్పుకుంటారు నేనే, ఓన్లీ ఒక్కనే, నేను ఒక్కనే. చాలా వచనాలు కనిపిస్తుంది తెలుసా, నేను ఒక్కనే దేవుణ్ణి రా అని చెప్పుకునేది. అంత పరిస్థితి ఎందుకు ఏర్పడింది? మనుషుల మనసు అనేది స్థిరంగా లేకపోవడం బట్టి. అప్పటికే ఎన్నో మనిషి బుర్రలో పుట్టిన బుద్ధులకు రూపాన్ని ఇచ్చి, జంతువులకు రూపాన్ని ఇచ్చి, అన్నిటికీ జంతువు పశువులకు అన్నిటికీ ఆకారాలను రూపాలను ఇచ్చి దేవుడు నన్ను కొలుస్తున్నా అప్పటికే ఇదైపోయింది. అందుకని ఇక్కడ నేనే అని ఖచ్చితంగా చెప్తున్నాడు. నేను నీతిపరునకు దేవుడును, రక్షించువాడు నేనే, తప్పించు మరి వేరొక దేవుడు లేడు. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందు. నా వైపు చూచి రక్షణ పొందండి. నన్ను పరీక్షించి తెలుసుకోండి. నా వైపు చూడండి. నేనేంటి, నా పరిశుద్ధత ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి, నన్ను చూడండి, పరిశీలించండి, తెలుసుకోండి. అక్కడ తాగుడు ఉంటుంది, అక్కడ వ్యభిచారం ఉంటుంది, అక్కడ దొంగతనం ఉంటుంది, అక్కడ ప్రతి దరిద్రమైన పనులు ఉంటాయి, చెత్త చెదర. దేవునికి ఉన్న కొలమానం ఏం దొరికినా పరిశుద్ధత, పవిత్రత. ఏ దేవుడు చెప్పినండి ఇలాంటి అని ఈ చెప్తే నస్తాయా? ఇలా బతుకురా అని చెప్పే దేవుడు ఎక్కడుండు? చూపియండి. మీరు గమనించండి. అందుకనే మీరు పరీక్షించండి. నా వైపు తిరిగి మీరు ఇంతకుముందు అనుసరించి వచ్చినాయి, ఇప్పుడు నేను చెప్పినవి చూసి మీరు పరీక్షించండి, చూసుకోండి, నా వైపు తిరగండి. ఎలా ఛాలెంజ్గా చెప్తుంది చూడండి. దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడు. నా ఎదుట ప్రతి మోకాళ్ళు, ఇదే వచనం మీకు ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది తెలుసా? ఇదే వచనం యేసుక్రీస్తు గురించి కూడా వాడబడ్డది. ప్రతి మోకాళ్ళు వంగున్నట్లు. అంటే ఇక్కడ ఏమంటారు, ఇక్కడ వీళ్ళు ఏమంటారు, ఆయన ఈ రెఫరెన్స్ తీసుకోవడం అపార్థం చేసుకుంటారు. తండ్రికి మొత్తం అధికారం ఇచ్చిండు, తండ్రి ఇచ్చిండు, కుమారుడు పొందుకుండా ఆల్రెడీ. దాని మీద ఇవాళ ఒకరు నిలబెట్టుంటారు. ఆయన అంటే ఎందుకు? వాళ్ళు ముగ్గురుగా ఉన్నారని క్లియర్గా బైబిల్ చెప్తుంది. నువ్వెందుకు వాక్యాన్ని కలిపి చేరిపెత్తున్నావు? ఆడు ఇంతమంది అని నమ్ముతారు వారికి, నీకు ఈ వాదాలు రేపుకుంటారు. నీకేమైనా ఉందా? ఒక నిలబెట్టాలి, 10 మంది మనుషులు మాత్రం చిరగొడదు అనుకున్నారు. దౌర్భాగ్యం చాలామంది. నేను తండ్రిని, నేను నా పిల్లలు, నా కుమారుడు యేసు గురించి చాలా సంగతి రాయించింది. నా కుమారుడు పరిశుద్ధాత్మ గురించి కూడా నా కుమారుని ఆత్మను వాళ్ళ హృదయంలో పంపేదను అని రాయబడ్డది. మీరు ఎలా ప్రార్థన చేయాలో మీకు యుక్తంగా తెలియదు కనుక అబ్బా తండ్రి అని ప్రార్థన చేసి మొరబెట్టే తన కుమారుని ఆత్మను పంపేనా ఉంటుంది. ఇవన్నీ ఏమైపోతాయో మరి వచనాలు అంటే మనిషి ఇష్టం వచ్చినట్టండి. అక్కడ ఎలా ఆలను తెచ్చుకోకుండా చేసింది, ఇక్కడ సత్యానికి గమనించి ఉన్నట్టుగా బైబిల్ను పాటించకుండా వీళ్ళు కూడా ఏమారుస్తారు. ఎవరు? క్రైస్తవులు కూడా. చూడనా 23వ వచనం, నా ఎదుట ప్రతి మోకాళ్ళను వంగునట్లు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయనని నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. చూడండి, నీతి గల నా నోటి మాటలు బయలుదేరి ఉన్నవి, వ్యర్థము కానేరదు. దేవుడి నుంచి వెళ్ళి నోట బయలుదేరింది అనుకోండి, ఒక మాట వ్యర్థంగా నిష్ఫలంగా అది నీ వద్దకు తిరిగిపోయిందా? చూపించగలడా? పోతాయా? అది స్థిరపరుస్తుంది. ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, మెరుపులు, మేఘములు ఇవన్నీ మొత్తం వస్తాయి, నెరవేరుస్తాయి ఖచ్చితంగా. శిక్షించడానికి
అలా కృప చూపడానికి ప్రకృతిని దేవుని ఆయుధాలు ఏం దొరికేనా? చాలామంది ఆయుధాలు ధరించుకొని గొప్పగా ఉంటారు, కానీ దేవుని ఆయుధం ఏం దొరికేనా? ప్రకృతి, పంచభూతాలే. గాలికి ఆగిచ్చాయి అనుకో, గాలికి లేచిపోతాయి, మొత్తం ఇళ్ళకి ఇల్లు లేచిపోతాయి. వర్షం పంపించాయి అనుకో, బిల్డింగులు విలాసమైన బిల్డింగులు మునిగిపోతాయి. ఇంకా కోపం వచ్చిందనుకో, అగ్నిగా ఆగి బూడి చేస్తారు. అమెరికాలో లాస్ ఏంజర్ అని ఒక పట్టణం ఉంటుంది, మొత్తం విలాసవంతమైన జీవితం కలిగి ఉన్నారు. అది ఎంత కొన్ని వేల ఎకరాలు కాలిపోయింది, మొత్తం 100 ఎకరాలు బూడిద అయిపోయింది ఆ మధ్యన. చూసినాం కదా. దేవుడే లేడు, మేము పెళ్ళిళ్ళు చేసుకుంటాం, ఇష్టానుసారంగా బతాం. భ్రష్టులు వాళ్ళు, ఏదో ఎట్లా అయిపోయిందో తెలియదు, మొత్తం బూడిద అయిపోయింది. తెల్లారి వరకు కోటేశ్వరుడు రోడ్డు మీద పడిపోయాడు, బిచ్చగాళ్ళు అయిపోయినట్టు అయిపోయింది. గమనించండి, దేవుని ఆయుధాలు ఏంటంటే ప్రకృతే. సూర్యుని ఉపయోగించుకోడు, చంద్రుని ఉపయోగించుకోడు, పంచభూతాలను ఉపయోగించుకోడు. ఖచ్చితంగా మనిషిని వంచాలంటే ప్రకృతే. భూకంపాలను చూసుకుంటూ అవసరం అనుకుంటే ఏదైనా అది చేసుకుంటాడు. అందువల్ల మనుషులందరికీ దేవుడు ఒక్కడా? వ్యక్తి ఒక దేవుడా? మనుషులందరికీ ఒక దేవుడా? అంటే మనం ఇప్పుడు మనకేం తెలిసింది ఈ పాఠంలో? మనుషులందరికీ ఒకే దేవుడు, సృష్టిని కలిగింది ఒకే దేవుడు. ఈ సృష్టి మొత్తం ఏమై ఉంది? పంచభూతాలు మనకు సేవకులై ఉంది, సేవ చేయాలంతే. సూర్యుడు సేవ చేయాలి, చంద్రుడు సేవ చేయాలి, గాలి సేవ చేయాలి, వర్షము, ఇవన్నీ పంచభూతాలు, దేవదూతలు, అవన్నీ సేవకులైన ఆత్మలు కారా. ఆ మాట ఒకటి చూసుకొని ముగించుకున్నాం. రక్షణ అనే స్వాస్థ్యం పొందబో వారికి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు చూడనా? హెబ్రీయులకు రాసిన పత్రిక. ఎలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కలిగి ఉన్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రి అయ్యుందును, ఆయన నా కుమారుడై ఉండి. ఇది యేసుక్రీస్తు గురించి రాయబడిన ప్రవచనం. అంటే చెప్పిండు, యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలుడైన పౌలు గారు అప్పుడు యూదులకు చెప్తున్నాడు, హెబ్రీయులకు చెప్తున్నాడు. ఇది మొత్తం దూతలు అంటే ఏంటి? కోట్ల దేవదూతలు పరలోకంలో. ఆ దూతలతో ఎప్పుడైనా చెప్పానా అంటే, ఎప్పుడైతే దేవదూతలు తప్ప కుమారుడు అని పిలవలేదా? వీడికి చెప్పలేదట దేవుడు. మరియు 7వ వచనం చూద్దాం నాన్న. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతలను గురించి ఆయన చెప్పుచున్నాడు, కానీ తన కుమారుని గురించి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజ్యదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించుతున్నావు, దుర్నీతిని ద్వేషిస్తున్నావు. ఇగో ఇది మీరు గమనించండి. దూతలను ఏం చేసినాడా? వాయువులుగా మార్చుకోండి. దూతలు తనకు వాయువులుగా, అంటే ఈ పంచభూతాలు ఎవరికి? మనకు కూడా కదండి. మన కుమారుడితో అలా చెప్పదాట, నేను నిన్ను కని ఉన్నాను, కుమారుడైన క్రీస్తు. మనం కూడా ఆయన సంతానమే కదా. ఆయన మనం కనుక్కున్నాడు, ఆయన మనం పిల్లలు. లేదు దేవునికి మనకేం సంబంధం లేదు అంటుకోకూడదు. మొన్న చెప్తూ నింటున్నా, దేవునికి మనకేం సంబంధం లేదు, ఆ జంతువులకు మనకు కొంచెం తేడా ఉంది అంతే అంటారు. ఏమంటారు? చదివేస్తే ఉన్నమది పోయింది అన్నట్టుగా ప్రతి పనికిమాల చెత్త మాటలు చెప్తారు. ఆ పనికిమాల వాళ్ళు అందరు పిలుస్తారు. మీరు గమనించండి, ఏదైతే వాక్యాన్ని తినగా ఏమైనా కాకరకాయ అన్నాడు ఫస్ట్, తర్వాత కీకరకాయ అన్నట్టుగా మారినట్టు బుద్ధి మారుతుంది. రాన్నాడు వాక్యాలు చదువుతున్నాక కొంచెం పాపులర్ వచ్చినాక నేమ్ వచ్చిన తర్వాత ఏమైపోయింది? ఇక నేను చెప్పింది అలా నడుతుంది. ఇక కొంతమంది చెప్పిన మాట ఇదే, కొంతమంది ఏరియాలు ఉంటారు. బైబిల్ చదవడం ఆయన ఎవడో పనికి మాలో నింపడించేందుకు బైబిల్ ఫాలో కావాలి తప్ప ప్రతి ఒక్కరికి అభిమానులు. యేసుక్రీస్తుని వదిలేసిరు, ఇక ఈయన నెమ్మడి పెట్టుకునే బాధ్యత తయారైంది. ఈ పనికి మాలో ఎవరిని నమ్మొద్దంటే ఎవరు నెమ్మడించదు. బైబిల్ను మాత్రం, క్రీస్తుని మాత్రం వెంబడించాలి. క్రీస్తే మన హృదయంలో తప్ప ఏ మనుషుడు హృదయంలో పెట్టుకునే అవసరం లేదు. మనిషికి ఇచ్చే మర్యాద గౌరవం ఇవ్వండి, కానీ దేవుని కంటే ఎక్కువ కాదు, వాక్యం కంటే ఎక్కువ కాదు. ఈ పనికిమాల వాళ్ళందరూ ఈ చెత్త గ్రూప్ అంతా మనుషుల్ని వెంబడిస్తున్నారు, దేవుని వదిలేసిరు మొత్తం. అది పద్ధతి కానే కాదు. అందువల్ల ఈ దేవదూతలు ఏంటి? మనకు సేవకులు. మనము దేవుని కుమారులము, కుమార్తెలము. మనకు అందరికీ మనం ఏమై ఉన్నాం? అందరికీ ఒకే దేవుడు, వ్యక్తిత్వ దేవుడు కానే కాదు. అలా ఒకే దేవుడని మనం కనుక్కున్నాం. మనం ఏం చేయాలి? ఇతరులు అంటే మనలా అనుమానించిన, అవమానించిన, గేలి చేసిన, ఏం చేసినా సరే కానీ టైం దొరికినప్పుడల్లా నిన్ను నన్ను పంపిన దేవుని గురించి ఖచ్చితంగా
కన్న తండ్రి, ఆత్మలకు తండ్రి అయిన దేవుడు, నరులకు నివాసయోగ్యమైన భూగోళాన్ని మలిచి నీకు నాకు పంచిచ్చిన దేవుని గురించి చెప్పడానికి ఎప్పుడు వెనకపోదు, అస్సలు సిగ్గుపడదు. ఎందుకంటే మనం దేవుని పిల్లలం. తెలియని వారికి తెలియజేయాలి. ఆ సందేహపడే వారి మీద కనికరపడి అగ్నిలో లాగినట్టు కొద్దిమందిని లాగే బాధ్యత మన మీద ఉంది. తలలోంచుకొని ప్రార్థించుకోండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన, నీ పిల్లలకు నీ మాటలు చెప్తున్నాను తండ్రి. అందరికి ఒక దేవుడా, వ్యక్తికి ఒక దేవుడా అని లేఖనాల్లో పరిశీలిస్తే అందరికీ తండ్రిగా మీరున్నారు. ఈ సమస్త సృష్టిని తండ్రి నువ్వే కలుగజేశావు. సూర్యుడిని, చంద్రుడిని, ఆకాశమును కలుగజేసి, భూమిని కలుగజేసి, ఆకాశములో పగటి వేలులకు పెద్ద జ్యోతిని, రాత్రి వేలులకు చిన్న జ్యోతిని కలిగించి, విత్తనం నుంచి చెట్టును, తమ తమ జాతి ప్రకారం తమలో ఫలమిచ్చు ఫల వృక్షములను, ఆకాశములో ఎగిరే రెక్కలు గల ప్రతి పక్షిని, సముద్రంలో ఈగుతున్న ప్రతి చేపను, అయా ప్రతిదాన్ని తండ్రి మీరే కలుగజేశారు. నీ మాట ద్వారా అయ్యా, నీ మాటల్లో జీవం ఉంది. నీ మాటల్లో తండ్రి నాయన ప్రతి మనిషికి తండ్రి జీవాధారం నీ మాటలే. ఈ జీవ మాటలు వదిలేసి వేరే వేరే తండ్రి తిరిగేటట్టుగా మనుషులందరూ నాయన గాలిని చూశారు దేవుడు అన్నారు, నీరుని చూశారు దేవుడు అన్నారు. అన్నిటికీ మనుషులు వ్యక్తికి ఒక దేవునిగా, కులానికి ఒక దేవునిగా, వ్యక్తికి ఒక దేవునిగా, ప్రాంతాలకు దేశాలకు ఒక దేవునిగా మార్చేసుకున్నారు తప్ప నిజ దేవుడైనా మిమ్మల్ని తెలుసుకోకపోవడం బాధాకరం. తెలుసుకున్న మేము తండ్రి నలుదిశలకు తండ్రి ప్రకటించడానికి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీ మహిమ కొరకు మమ్మల్ని అందరినీ వాడుకోమని నిండు మనసుతో వేడుకుంటాం. ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడు మాకు రక్షకుడు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన పుణ్యమైన పవిత్రమైన నామములో అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమలో వందనాలు. క్రీస్తు శుభాలు.